హాయ్ సురేష్. హే, ఏంటి సడన్ గా ఇంటికి వచ్చావు? ఎప్పటికైనా ఈ ఇంటికి రావాల్సిందనే కదా. అది కాదు డార్లింగ్, మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఉండని, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అబ్బా అది కాదు బంగారం. అన్నయ్య, ఇదేంట్రా అన్నయ్య? ఈ షర్ట్ ఏంట్రా అన్నయ్య? కొంచెం మంచివి తీసుకోరా, స్టైల్ మార్చరా రే. వేసుకోలేకపోతున్నాను రా, ప్లీజ్. ఎవరా అమ్మాయి? అది నా లవర్. ఓ హాయ్, ఐఎమ్ రజని. ఐఎమ్ రమేష్. చిట్టి అమ్మకుట్టి ఈ ఈ ఈ ఈ ఈ ఈ. ఏంటి మీ తమ్ముడు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడు? సారీ బంగారం, వాడికి కొంచెం తెక్క. ఓహో, అదీ కాక పరమ మొండివాడు, కాస్త పిచ్చి. పిచ్చి అంటున్నావు, హాస్పిటల్లో చూపించిపోయావా? అక్కడ చూపించే ఎక్కువైంది. రమేష్, మీ అన్న ఇంట్లో ఉన్నారా? ఫోన్ కూడా పనిచేయటం లేదు. అన్నయ్య లోపల ఉన్నాడు. సరే, నేను లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అన్న సురేష్ లేడే? సురేష్ లేకపోతే రమేష్ ఉన్నాడుగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాసేపు ఆగు, నీకే అర్థమవుద్ది. నేను మీ అన్నయ్య లవర్ని. మా అన్నయ్య లవరంటే నాకు లవరే. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నా. అన్నయ్యకి సంబంధించినవన్నీ నావని మా అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్పిందా? అవును. నా చిన్నప్పుడు అమ్మ సంక్రాంతి పండుగ వచ్చింది, కొత్త షర్టు తీసివే అన్నా. మీ అన్నయ్య చొక్కాలు ఉన్నాయి కదరా, అవి నీవే అంది. అమ్మా దీపావళి వచ్చిందే, ప్యాంటు తీసివే అన్నా. మీ అన్నయ్య ప్యాంట్లు ఉన్నాయి కదరా అంది. అమ్మా వయసు వచ్చిందే, కనీసం డ్రాయర్లనే తీసివే అన్నా. మీ అన్నయ్య డ్రాయర్లు ఉన్నాయి కదరా, అవి నీవే అంది. అన్నయ్యకి సంబంధించిన ఇన్ని వస్తువులు నా అయినప్పుడు అన్నయ్య లవరు నా లవరు ఎందుకు కాదు? నా లవరు ఎందుకు కాదు? ఎందుకు కాదు? చూడు, వస్తువులు వేరు, లవర్స్ వేరు. వేరులేదు గేరులేదు. వర్షించే వారి నీళ్లు నేలను తాకాల్సిందే, నేనిప్పుడు నీ తాట తీయాల్సిందే. అదీ కాక పరమ మొండివాడు, కాస్త పిచ్చి. సరే, ఒకసారి కౌగిలించుకొని నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. ఇంతవరకు మీ అన్నయ్య కూడా నన్ను టచ్ చేయలేదు తెలుసా? నిజమా? అవును. దేవుడా, ఇంతవరకు మా అన్నయ్య వాడిన వస్తువులను నాకిస్తే ప్రీపెయిడ్ సిమ్లా వాడుకునేవాడిని. ఇప్పుడు నేను వాడే వస్తువును మా అన్నయ్య పోస్ట్ పెయిడ్ సిమ్లా లైఫ్ లాంగ్ వాడాల్సిందే. నిజంగా నువ్వు ఉన్నావయ్యా. గాడ్ మస్ట్ బి క్రేజీ. పైకి చూసింది చాలు గాని నన్ను చూడు. కౌగిలించుకోవడానికి బయట తీయడం ఎందుకు? తొక్క తీయకుండా అరటిపండు తినగలమా? తినలేము. మరి ఇది అంతే. వద్దు రమేష్, వదులు. నువ్వు తప్పు చేస్తున్నావు రమేష్. ఒంటరిగా రూమ్కి వచ్చి